Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. ఈ సినిమా ఎంతవరకు సందేశాత్మకంగా ఉంటుందా లేదంటే ఎంటర్టైనింగ్ గా ఉంటుందా? ఆడియన్స్ టికెట్ కొనుక్కుని వచ్చే వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు సినిమా జస్ట్ స్టార్టింగ్ 15-20 మినిట్స్ వాళ్ళని ఎంగేజ్ చేస్తేనే ఫస్ట్ హాఫ్ వరకు కూర్చుంటున్నారు, లేకపోతే వచ్చేస్తారు అనమాట బయటికి. సో ఎంత ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ ని అకార్డింగ్ టు యూ? మీరు ఎలాంటి ప్రామిస్ చేస్తున్నారు ఆడియన్స్ కంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ నాట్ ఓన్లీ 15 minutes, ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఓకే, సో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. సాంగ్స్ బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉంటాయి, మొత్తం టోటల్ మూవీ ఎంగేజింగ్ గా ఉంటుంది. సందేశాత్మకం అంటే డెఫినెట్ గా మూవీ ఎండ్ అయ్యేసరికి అందరూ బాగా చేశారు, ఇది ఆలోచించదగ్గ పాయింట్, ఎస్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అనే ఆ ఫీలింగ్ తోటి అయితే బయట వెళ్తారు. సరే, ఇది ఏ ప్లాట్ లోకి వస్తుంది? లైక్ క్రైమా ఏంటి అంటే ఏం చెప్తారు? అందరూ చెప్తారు, అందరూ ఒకేసారి చెప్పండి. Revenge. రివెంజ్ డ్రామా. ఇట్స్ ఎ రివెంజ్ డ్రామా. రివెంజ్ డ్రామా. ఓకే, సో అయితే లైక్ సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. లెట్ విల్ గో లిటిల్ కొంచెం అలా పక్కకెళ్దాం. అయితే మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఏం చెప్తున్నారు గుర్తుపెట్టుకుని చెప్పండి, మరి అందుకే అడుగుతున్నాను. ఓకే, మీకు మీ Odia, Telugu, Hindi, English. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఒడిస్సా కొద్దిగా అర్థమవుతుంది. సార్ మీకేం లాంగ్వేజెస్ వచ్చు సార్? తోడ అన్ని నేర్చుకుంటున్నా, నేర్చుకో. ఇంక్లూడింగ్ తెలుగు నేర్చుకుంటున్నా. అబ్బా! ఐఎమ్ ఏ లెర్నర్. అయితే ఏం లేదు, మన సినిమా రిలీజ్ అవుతుంది అన్నది మీరు హిందీలో చెప్పండి, మీరు ఒడియాలో చెప్పండి, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి, ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆయన తెలుగులో చెప్పండి. ఆడియన్స్ కి చెప్పండి, ఇలా July 24th మా సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి. ఒడియా తెలుసా? హిందీ స్టార్ట్ చేద్దాము. First Okay, Hindi. రాష్ట్రీయ భాష హిందీ. ఇంగ్లీష్ అటు ఇచ్చేస్తాం, మీరు అందుకే అన్నా చెప్పండి అని అన్నది. సో మీకు హెల్ప్ కావాలంటే మీ హీరోయిన్ హెల్ప్ తీసుకోవచ్చు. హిందీ చెప్పండి. చెప్పండి. నేను హిందీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ చాలా joke పర్లేదు, we want, చేస్తుంటారండి. మాకు అదే కావాలి. సో ఈ 24న మీ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్ కి వచ్చి చూడండి అన్నది కంటెంట్. Okay. మీరు హిందీలో చెప్పండి. We need రెడీ, bites. 1 2 3. We need bites. 26 కరెక్ట్. 24. అంతే. 26 అంటే 26. 24 సారీ 24 जुलाई हमारा मूवी चंद्रप्पन रिलीज हो रहा है थिएटर पे. आपका सपोर्ट देना पड़ेगा. मूवी एंजॉय करो. లాస్ట్ లో ఇంగ్లీష్. మీ లాంగ్వేజ్ లాస్ట్ ఇంగ్లీష్. తెలుగు వచ్చినా ఏం వచ్చినా మాత్రం మళ్ళీ చెప్పలే. ఓకే, రెడీ. మరి So we are coming to theaters on July 24th. So please watch our film in theaters only and bless us, support us. Thank you so much. ప్రిపేర్ బాగానే. తెలుగు చెప్దాం, ఒడియాకి వెళ్ళి తెలుగు కొద్దాం. ఎట్లయినా ఓకే, పర్లేదు. ప్లీజ్ ఇన్ యువర్ లాంగ్వేజ్. లేడీస్ ఫస్ట్. ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର. ମୁଁ ସୋନାଲି, ଆଉ ଆମ ମୁଭି ରିଲିଜ୍ ହେଉଛି ଚନ୍ଦ୍ରପନ ରାମସମୁଦ୍ର ବାସୀ 24 ତାରିଖ ଏଇ ଜୁଲାଇ ମାସରେ. ସୋ ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ରିକ୍ୱେଷ୍ଟ କରୁଛି ଯେ ଆପଣ ସବୁ ଥିଏଟରକୁ ଆସିବେ, ବସି ମୁଭି ଏନ୍ଜୟ କରିବେ. థ్యాంక్ యూ. సో పాట పాడుతున్నట్టుంది అసలు, నాకు భలే ఉంది. అలాగే ఒడియా పాట పాడుతున్నట్టుంది, ఇది మంచి ఫోక్ సాంగ్ విన్నట్టు. కమాన్, మన తెలుగు. వన్ టైం అంటే జూలై తెలుగులో ఏమంటారు? అది నీకు తెలిసి ఉంటుంది కదా. ఆషాఢ శుక్ల అందుకనే నేను నేర్చుకుంటున్నాను, అందుకే చెప్పాను అన్నమాట. ఆషాఢమా కాదు, తెలుగు. ఆషాఢ తర్వాత శ్రావణ మాసం. జస్ట్ మాసం. బట్ తెలుగు మాసం జులై అని అనండి సార్, మీరు మరీ ఇండియన్ తెలుగులోకి వెళ్ళిపోతున్నారు. See, అవన్నీ ఇంగ్లీష్. సరే, మీరు ఇంగ్లీష్ పదం వాడకుండా తెలుగులో చెప్పండి. నాకు చెప్పలేను, చెప్పండి సార్. అందుకే లర్నింగ్ అని చెప్పండి చెప్పాను. సార్. జూలై 24న విడుదల అవుతుందని మంచిగా రాశారు కదా తెలుగులో అంటే. కమాన్ సార్. థ్యాంక్ యూ ఆడియన్స్. వోల్గా వీడియోస్ రైట్. వోల్గా వీడియోస్. ఇంగ్లీష్. ఓకే ఓకే, ధన్యవాదాలు. వోల్గా వీడియోస్ కూడా ఇంగ్లీష్ వస్తుంది. పేరే అది మరి. అదే పేరే. వోల్గా తెలుగులో కూడా రాయొచ్చు. చిత్రాలు వదిలేండి. సార్, normal దీనికంటే చెప్పండి, మామూలుగా generalize- చెప్పడం generalize గా better. చెప్పండి. వోల్గా వీడియోస్ ఆడియన్స్ అందరికీ నమస్కారము. మా చంద్రప్పన్ రామసముద్రవాసి మూవీ జూలై 24న థియేటర్లో వస్తుంది. మీరందరూ కూడా థియేటర్కి ఫ్యామిలీతో వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ డెఫినెట్గా ఈ సినిమా నచ్చుతుంది.
థమ్స్ అప్ చెప్పేయండి అందరూ. మూవీ July అని 24. ఎందుకన్నారు ముందు సినిమా నచ్చు కదా లాస్ట్ చాలా చిత్రం. దాని ముందు చాలా చిత్రం. అదే దాని ముందు చాలా చాలా అయితే ఎవ్రీ వన్ ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే యూల్ హ్యావ్ సమ్ అడ్మైర్ చేసే పర్సన్ ఉంటారు, లైక్ ఫేవరెట్ కోస్టర్, లైక్ ఫేవరెట్ యాక్టర్ ఉంటారు. అలా మీ లైఫ్లో ఉన్నటువంటి ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన డైలాగ్ చెప్తారు. విల్ స్టార్ట్ విత్ చందు. హరీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరు లేదు. ఆ ప్రాపర్ సినిమా చూసేటప్పుడు నేను ఆ యాక్టర్ ని బాగా ఇమాజిన్ చేసుకుని ఇమాజిన్ చేసుకుంటాను. ఎవరు అలా ఏం లేదు. నాకు ఇప్పుడు రీసెంట్ డేస్ లో ఇమాజిన్ చేసుకుంది ఎవరిని? రీసెంట్ గా నేను ఏ సినిమాకి అంత ఇంప్రెస్ అవ్వలేదండి. రీసెంట్ గా సరే మీరు ఇంప్రెస్ అయిన సినిమా ఒకటి చెప్పండి. ఇంత ఆలోచిస్తున్నా. ఫిలిమ్స్ చాలా ఒక డైలాగ్ చెప్పండి అయితే కమల్ హాసన్ గారు. ఓకే. అదేంటి డాన్స్ ఉంటుంది కదా. కమల్ హాసన్ గారిది Well, దశవతారం ఫిల్మ్లోని కమల్ హాసన్. సొంపదేసి 10 డైలాగులు అయితే చెప్పావు కదా. వన్ డైలాగ్, వి ఆర్ రన్నింగ్ విత్ షార్ట్ టైం. ఒరేయ్ పింజారి కదా ఎక్కడ నా కొడుకు దగ్గర కనపడట్లేదు అంటాడు కదా. నైస్ నైస్ నైస్. సార్ మీరు ఏం ట్రై చేస్తారా? మీ సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. నా సినిమాలోనా? నా సినిమాలో అది వద్దులేండి, రివీల్ అయిపోతాయా? రివీల్ అవుతుంది. పాట పాడొచ్చు కదా సార్ మీరు. పాటనా? సౌమ్యంగా మాట్లాడుతున్నారు, పాట పాడితే బాగుంటది అనిపిస్తుంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. ఏడేడు సాంగ్ పాడండి సార్, బాగుంటుంది. ఏడేడు ఏడేడులో అక్కడ పాడండి సార్. పాట. ఐఎమ్ నాట్ ది సింగర్, ఐ నాట్ ఈవెన్ బాత్రూమ్ సింగర్. అంతే. కాకపోతే లేదు, నేను మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు పాట అంటే గుర్తొచ్చింది కానీ నేను పాట సరే లిరిక్స్ రాశారు కదా మీరే, అవునండి. ఒక 4 లైన్లు చెప్పండి. ఏం రాశారు ఒక పాటది? ఒక పాటకే ఆ, చందుకు ఛాయిస్ ఇస్తాం. ఏ సాంగ్ చందు? సార్ ఏడేడు చెప్పండి. ఏడోరా పూర్ణిమ చెప్తామా? పూర్ణిమ గురించి తను చెప్తాను. నేను చెప్తాదనా? మీరు చెప్పండి సార్. ఏడేడు yes. నాకు Of రాదు. course. హరీష్ సహాయం తీసుకున్నాడు. ఓకే బేగాన్ స్క్రోల్. ఓకే, అది ఏడు కొంచెం స్టోరీ రివీలింగ్ సాంగ్ లాగా అబ్బా. అవునా? సరే సార్. అందుకని ఇంకేం లేదు. ఓకే, అది ఒక లైన్, ఇది ఒక లైన్, అలా పాడు. ఎస్ ఎస్. 7 లోకాల నాయకుడా నీకు 7 దండాలయ, 7 సాగరాల కంటే లోతైన నా బాధ వినవేలయ. సూపర్ సో అది ఒక లైన్ అన్నమాట. సూపర్. బాగుంది, బాగా రాశారు సార్. ఓకే, చందు దగ్గరికి వెళ్దాం. చందు ప్లీజ్. నేను 7 లోకాలు మాత్రమే విన్నాను, ఎందుకంటే మిగతాయి గుర్తుపెట్టుకోలేదు. తప్పు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ సినిమా 7 లోకాలు తిరిగి మంచిగా కలెక్షన్స్ రావాలని, రిలీజ్ అవ్వాలని అయితే కోరుకుంటా. చందు గారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ వాట్స్ దట్ డైలాగ్? అంటే నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే మాత్రం మెయిన్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే కొత్త నాకు అఖిల్ గారు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అయ్యగారు నెంబర్ 1. అయ్యగారు చూసారా? అయ్యగారు Let me చూసారా? చూసాను, చాలా బాగుంది. ఓకే. సో డైలాగ్, విచ్ డైలాగ్ యు వాంట్ టు టెల్ us? అంటే డైలాగు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా డైలాగ్స్ ఉన్నాయి. చెప్పండి. ఫ్యాన్స్ రారు కదా. నందా అయితే నేను బద్రీనాథ్ డైలాగ్ చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు. సో పాట మీ నోట మేము వినాలనుకుంటున్నాం, అదే మా మాట. పాట రాదు, వీళ్ళిద్దరు నాకు సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ అంటే చేయండి అమ్మా. పూర్ణిమ సాంగ్ పాడాలి. నీదెంత భాగ్యం ఉలి. అది అంతే మరి వచ్చేసి అయిపోయింది. నీదెంత భాగ్యం, ప్రాపర్ గా. యా, అంతే వచ్చు నాకు. నీదెంత భాగ్యం ఉలే పూర్ణిమ, నీదెంత భాగ్యం ఉలే. హుక్ లైన్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ ఎవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు మళ్ళీ, చాలా మంది ఉన్నారు. మీరు డైలాగ్ అడిగారు కాబట్టి సమంత పేరు చెప్పేస్తాను. Okay. ఎందుకంటే సరే సమంత గారి డైలాగ్ చెప్పండి. అదే ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది తనది, స్వామి నలికిపోలేదా. అథారిటీ అత్తారింటి దారిగా మూవీ కాదు, బట్ ఐ బికేమ్ ఫేన్ ఓకే. ఆ మూవీ. సూపర్ సూపర్. ఎనీవేస్ ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్. మీ సినిమా ఇక్కడ ఎంత మంచిగా జోయల్గా కూర్చొని మాట్లాడుతున్నారో, టెన్షన్ తీసుకోకుండా అలాగే ప్రమోషన్ చేయండి. మంచి కంటెంట్ వస్తుందంటే ఆడియన్స్ డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేస్తారు. సో మీరు చాలా డ్యూటీలు మోస్తున్నారు కాబట్టి ఆ డ్యూటీలన్నీ పే ఆఫ్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరికి ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.